మీకు అలర్జీలు ఎందుకు వచ్చాయి? ఎందుకు? ఇప్పుడెందుకు? జన్యుపరంగా అంటున్నారేమో కానీ, చిన్నపిల్లగా జన్యువులు ఇప్పుడు అవే ఉన్నాయి. కానీ మీరు అనారోగ్యంగా ఉండేవారు కాదు. ఈ వీడియోలో అలర్జీలకు సంబంధించిన జన్యువులు ఎందుకు యాక్టివేట్ అవుతాయో, దీన్ని ఎలా నివారించాలో, వేగంగా ఇన్ఫ్లమేషన్ను ఎలా తగ్గించాలో స్పష్టంగా చూపిస్తాను. కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి కొంతమంది రోగులు అలర్జీల మూల కారణాలను ఎలా గుర్తించి లక్షణాలను ఎలా పరిష్కరించుకున్నారో లోతుగా వివరించబోతున్నాను. హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. నేను మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వేలాది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్స లేకుండానే. మీరు చూడబోయే ఈ విషయాన్ని నా మైండ్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ అలర్జీ లక్షణాలను ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ చిన్న వీడియోలో అలర్జీల వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధి ఉన్నప్పుడు మూల కారణాలను ఎలా గుర్తించాలో నేను మీకు చూపించబోతున్నాను. దుష్ట జన్యువులను ఏమి ప్రేరేపిస్తాయో, మీలో జరగకుండా ఎలా ఆపాలో, నిజంగా పనిచేసేది ఏమిటో నేను మీకు చూపించబోతున్నాను. అదనంగా అలర్జీ ఇన్ఫ్లమేషన్కు మీ ప్రణాళికను రూపొందించేటప్పుడు దృష్టి పెట్టాల్సిన 5 ప్రాంతాలపై మీకు ఉపయోగకరమైన సూచనలు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ముందుకు సాగే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం అందుకుంటారు. ఇవి అలర్జీలు ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తిరగదిద్దుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం, మీరు మరెక్కడా పొందలేరు కూడా. ఇప్పుడు అలర్జీలకు మూల కారణాల విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే అలర్జీలు రావడానికి చెడు జన్యువులే కారణమని వారు అనుకుంటారు. మీరు కూడా ఇలా ఆలోచించవచ్చు, జన్యువులే సమస్య అయితే నాకు ఈ సమస్యలు ముందే ఎందుకు రాలేదు? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సాధారణంగా మనుషులకు రోగనిరోధక ప్రతిక్రియను ప్రేరేపించే జన్యువులు ఉంటాయి. ఈ రోగనిరోధక ప్రతిక్రియలు హిస్టమిన్ వల్ల రావచ్చు, అవి ఆటో యాంటీబాడీల వల్ల కూడా రావచ్చు, అవి బి లేదా టి లింఫోసైట్లు అనే ప్రత్యేకమైన తెల్ల రక్త కణాల వల్ల కూడా రావచ్చు. ఇవన్నీ కలిపి మీ కణాలపై ప్రతిక్రియను, దాడిని ప్రేరేపించవచ్చు. రోగనిరోధక వ్యవస్థ కాలక్రమేణా ప్రేరేపించబడుతుంది. ఇది వాపు ద్వారా నెమ్మదిగా నష్టం కలిగిస్తుంది. నిజానికి వాపు వల్ల లక్షణం ఎప్పుడు మొదలైంది, అలర్జీలు నిజంగా ఎప్పుడు అభివృద్ధి చెందాయి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు దీని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ రోగనిరోధక వ్యవస్థలో సుమారు 70 నుండి 80% భాగం మీ ప్రేగుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు అలర్జీలు వంటి వాపుతో కూడిన వ్యాధిని కలిగి ఉన్నప్పుడు మీ ప్రేగుల్లో లేదా మీ శరీరంలో ఎక్కడో ఒకచోట సమస్య ఉండే అవకాశం ఉందని నిశ్చయంగా చెప్పవచ్చు. వాపును ప్రేరేపించే ఇతర కారణాలను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. కాబట్టి మనం లోతుగా వెళ్లే ముందు, మీరు అలర్జీలకు సరైన పరిష్కారం కనుగొనడంలో మరియు త్వరగా ఫలితాలు సాధించడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే నా ఉచిత శిక్షణకు నమోదు చేసుకోవడం మర్చిపోకండి. ఆ శిక్షణలో నేను నా క్లయింట్లకు అలర్జీలను 6 వారాల్లో ఆరోగ్యంగా మారేందుకు సహాయపడిన ప్రత్యేక వ్యూహాలను మీకు వివరంగా చూపిస్తాను. ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు ఆ శిక్షణను పొందవచ్చు. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించడానికి ఒక పేజీకి తీసుకెళ్తుంది. మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ అందులో ఉంది. ఇందులో ప్రత్యేక సిఫార్సులతో కూడిన ఉచిత దశల వారీ మార్గదర్శిని, మీలాంటి అనేక మంది తమ పరిస్థితులను శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. వీరంతా మీలాంటి అలర్జీలు ఉన్నవారే, ఇప్పుడు వారు వ్యాధి లేనివారు అని ఎంతో మెరుగ్గా అనిపిస్తుందని చెప్పగలుగుతున్నారు. ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తిగా అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికతో వస్తుంది. కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. దాన్ని తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను ముందుగా రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి. ఇందులో అలర్జీలకు నిజమైన మూల కారణాలు ఏమిటి, వాటిని జాగ్రత్తగా గమనించాలో వివరించాను. ఈ భాగాన్ని కోర్సులో చేర్చాలవద్దా అని నేను ఆలోచించాను, ఎందుకంటే కొంతవరకు ఇది ఒక సందేశాన్ని తగ్గించవచ్చని అనిపించింది. మీకు కొన్ని చెడు జన్యువులు ఉన్నా కూడా మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని అనుసరించడం ద్వారా వాటిని అధిగమించే సామర్థ్యం మీకు ఉందని జన్యు పరిశోధనకు సంబంధించిన కొంత నేపథ్యాన్ని మీకు ఇవ్వడం విలువైనదే నిర్ణయించుకున్నాను. అంతా పూర్తిగా జన్యు అనుక్రమణ, జెనోమ్ సీక్వెన్సింగ్ లేని 1990లలో శాస్త్రవేత్తలు ఎంఎస్ లో భాగస్వామ్యమైన కొన్ని జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు.
ఇప్పుడు మనం మొత్తం జెనోమ్ను సీక్వెన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు జెనోమ్ వైడ్ అసోసియేషన్ సర్వీస్ అనే వాటిని నిర్వహించగలుగుతున్నాం. ఇవి ఒకే వ్యాధి ఉన్న పెద్ద సమూహాన్ని తీసుకుని ఆ సమూహంలో ఉన్న జన్యు మార్పులను సాధారణ జనాభాతో పోల్చి చూస్తాయి. ఇది ఎలా కనిపిస్తుందో మీకు చూపించేందుకు ఒక చిత్రం ఉంది. ఇది పూర్తిగా అర్థం కాకపోయినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి బొట్టు ఒక ప్రత్యేకమైన జన్యు వైవిధ్యం ఉన్న జన్యు సమూహాన్ని సూచిస్తుంది. ఒకే రకమైన హానికరమైన జన్యు వైవిధ్యాలు ఒక వ్యాధికి ఉన్నప్పుడు ఆ బొట్లు వరుసలుగా గుమికూడడం మొదలవుతుంది. చూడటానికి బహుళ స్క్లెరోసిస్కు అనేక డజన్ల జన్యువులు సంబంధించాయని తేలింది. స్పష్టంగా ఇవన్నీ ఇప్పుడే జ్ఞాపకం పెట్టుకోవాలని నేను సిఫార్సు చేయను. భవిష్యత్తులో వీటికి లక్ష్యంగా జన్యు చికిత్సలు అభివృద్ధి చేస్తాం. కానీ ఇప్పటికైతే జన్యు శాస్త్రం మరియు వాపు గురించి ఉన్న ఈ కాన్సెప్ట్ మ్యాప్కి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. బహుళ స్క్లెరోసిస్కు అనేక డజన్ల మానవ జన్యువులు సంబంధించాయని ఉన్నా, నేను చెప్పినట్టు మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఈ ప్రేరణలకు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఈ జన్యువులు ఆన్ లేదా ఆఫ్ అవుతాయని గుర్తుంచుకోండి. రెండవది, శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు మంచి జన్యువులు లేదా చెడు జన్యువులు ఉన్నాయా, అవి వాపును కలిగిస్తాయా అన్నదానికంటే అవి ఎప్పుడూ ఆన్లో ఉండవు. మీరు వాటిని నియంత్రించే సామర్థ్యం కలిగి ఉన్నారు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా అనేది అదే. చాలామంది డాక్టర్లు లోపించేది వాళ్ళు మీకు ఎలా అనేది చెప్పరు. వాళ్ళు జన్యువులను నిందించి మందులు సూచించడంలో చాలా త్వరగా ఉంటారు, కానీ ఒక క్షణం కూడా ఆలోచించరు ఒక జన్యువు ఆన్ లేదా ఆఫ్ అవ్వడాన్ని నియంత్రించడానికి ఏదైనా మార్గం ఉండొచ్చని. ఇప్పటివరకు మనం మనిషి జన్యువుల మాట్లాడుతున్నాం, అవి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మన శరీరం కూడా బిలియన్ల సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ సూక్ష్మజీవులు తమ DNA కలిగి ఇవి వాపును కలిగించే పదార్థాలను ఉత్పత్తి చేయగలవు. కొన్ని సూక్ష్మజీవులు మనకు సహాయపడతాయి, కొన్ని మనకు హాని చేస్తాయి. సరైన సమతుల్యత మన లక్ష్యం. నమ్మండి లేదా వద్దు, మన శరీరంలోని జన్యువులను కలిపితే కేవలం 1% మాత్రమే మానవ జన్యువులు. మిగిలిన 99% బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల వస్తాయి. ఇవి మన ప్రేగులు, శ్వాసనాళాల్లో నివసిస్తాయి. జన్యువులను నిందించేవారికి చెప్పాలంటే, మీ జన్యువులు అంత చెడ్డవి కావు. మీ జన్యువులు బాగానే ఉండొచ్చు, మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు. అదే పెద్ద సమస్యకు కారణమవుతోంది. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే, ప్రేగుల ఆరోగ్యం ఇప్పుడు చాలా ప్రాధాన్యత పొందుతోంది. అందుకే వెల్నెస్ వర్గాల్లో దీనిపై పెద్దగా దృష్టి పెడుతున్నారు, ఎందుకంటే ప్రేగులు రోగనిరోధక వ్యవస్థకు ద్వారం వంటివి. ఒక్కసారి ఊహించండి, మీ శరీరంలోని 99% జన్యు వైవిధ్యాన్ని అనుకూలంగా నియంత్రించగలిగితే మీకు ఎంతటి ప్రయోజనం లభిస్తుంది. నా వద్దకు వచ్చిన క్లయింట్లు తాము జీవితంలో ఎప్పుడూ ఇంత ఆరోగ్యంగా అనిపించుకోలేదని చెప్పారు, అది కూడా నాతో కొన్ని వారాలు పనిచేసిన తర్వాతే. కాబట్టి ఇది సాధ్యమే. దీనిని సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, లేదా ఇది చాలా క్లిష్టమైనదిగా ఉండాల్సిన అవసరం లేదు. జన్యు సర్వేలు ప్రకారం బహుళ స్క్లెరోసిస్కు సంబంధించి డజన్ల కొద్దీ జన్యువులు ఉన్నాయి, కానీ వాటిని ప్రేరేపించే కారణాలపై మాత్రమే మనం దృష్టి పెట్టాలి. ఈ ప్రేరకాలు అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం. ఇవే ప్రధాన 5. గమనించండి, వీటిని నేను ప్రారంభంలో సూచించాను. ఈ పర్యావరణ ప్రేరకాలను కలిపి ఎపిజెనెటిక్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఎపి ఉపసర్గ ఉన్నత స్థానం సూచిస్తుంది, ఎందుకంటే ఎపిజెనెటిక్స్ మన జన్యువులను నియంత్రిస్తాయి. నిజానికి మనకు ముఖ్యమైనది జన్యువులు కాదు, ఎపిజెనెటిక్స్నే, ఎందుకంటే ఇవన్నీ మన నియంత్రణలో ఉండే విషయాలు. ఇవి మన శరీరంలో ఎన్ని మంటలు ఉంటాయో ప్రభావితం చేయగలవు. ఈ కోర్సు శరీరాన్ని ఆరోగ్యంగా మార్చేందుకు ఈ 5 ముఖ్యమైన అంశాలను ఉపయోగించి గరిష్టంగా పెంచేలా రూపొందించబడింది. మీరు మీ సమయం, శక్తి, దృష్టి ఎక్కడ పెట్టాలో ఈ 5 అంశాలపై పెట్టాలి. ఇదిని ఒక్కసారి చూడండి. మన పేగులో 100 మిలియన్ న్యూరాన్లు ఉంటాయి. అలాగే ఇది శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే భాగం. అందుకే దీనికి రెండవ మెదడు అనే బిరుదు వచ్చింది. ఇది 1 ట్రిలియన్ ఇమ్యూన్ సెల్స్ కు కూడా ఆతిథ్యం ఇస్తుంది. అంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం నిజంగా పేగులోనే ఉంటుంది. అయితే ఈ యాక్సెస్లోని 3 భాగాలను అనుకూలంగా మెరుగుపరచడానికి మనం ఉపయోగించుకోగల సూత్రాలు ఏమిటి? మీరు మీకు అడగవలసిన అత్యంత ముఖ్యమైన సంబంధిత ప్రశ్న ఏమిటి? దానికి సమాధానం నేను ముందే చెప్పినట్లుగా
5 ప్రధాన ఎపిజెనెటిక్ పర్యావరణ ప్రేరకాలు: ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం. ఇవి నేను చెప్పిన అదే 5 అంశాలు. ఈ విభాగాల్లో ప్రతి ఒక్కదానికి శాతం కేటాయించాల్సి వస్తే ఆహారం సుమారు 3వ వంతు, జీర్ణక్రియ కూడా సుమారు 3వ వంతు అని చెప్పగలను. కాబట్టి ఇవి కలిపి సగానికి మించి ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం మీ పేగులోనే ఉంటుంది. అలాగే మీ జన్యు వైవిధ్యం ఎక్కువగా మైక్రోబ్స్ రూపంలో మీ పేగులోనే ఉంటుంది. మీ పేగులోకి ఏమి వెళ్తుంది, అక్కడ ఏమి జీవిస్తుంది, అక్కడి నుంచి ఏమి బయటకు వస్తుంది సోతాన్ని నిర్ణయిస్తుంది. ఈ 5 ప్రధాన విభాగాల్లో నిద్ర, ఒత్తిడి, వ్యాయామం. ఇక్కడ నేను 6వ విభాగంగా ఇతర ముఖ్యమైన విషయాలను చర్చించడానికి ఒక మిశ్రమ విభాగాన్ని చేర్చాను. ఉదాహరణకు పొగ తాగడం, దంత పరిశుభ్రత, ఇంకా ఇతర గందరగోళాలు. ఇవి ఈ దశలో అందరికీ స్పష్టంగా ఉండాలి, కానీ కొన్నిసార్లు అవి స్పష్టంగా ఉండవు. ఉదాహరణకి నా క్లయింట్లలో ఒకరికి రోగ నిరోధక సంబంధిత వ్యాధి ఉండగా పొగ తాగడం ఆమె పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమెకు తెలియదు. మరొక క్లయింట్ మాత్రం ఎప్పుడూ ఫ్లాస్ చేయడం లేదా మౌత్ వాష్ వాడడం చేయకపోవడంతో చివరికి అతనికి జాయింట్ నొప్పి మరియు నోటి పుండు వచ్చాయి. ఇంకొకరు నిద్రలో శ్వాస ఆడకపోవడం, స్లీప్ అప్నియా మరియు తక్కువ టెస్టోస్టెరాన్తో బాధపడుతూ ఎప్పుడూ నిద్ర పరీక్ష చేయించుకోలేదు లేదా హార్మోన్లు పరీక్షించుకోలేదు. అందుకే ఈ 6వ మిశ్రమ విభాగాన్ని ఇక్కడ చేర్చాను. మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపే విషయాన్ని మీరు మిస్ అవ్వకూడదని. ఇప్పుడు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. తరచూ వినిపిస్తుంది, మీకు ఒత్తిడి ఉంటే దానికి నెపం చెప్పుకోవద్దు. కొంచెం ఒత్తిడి ఒక్కటే పెద్ద హాని చేయదు, దాని ప్రభావాలు పరిమితంగా ఉంటాయి. కానీ మీరు ఒత్తిడిని మీ జీవితంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపించనిస్తే, ఉదాహరణకు అది చెడు ఆహారపు అలవాట్లు లేదా చెడు నిద్రపాటు అలవాట్లకు దారితీస్తే, అప్పుడు మీరు రోగనిరోధక వ్యవస్థ లోపం మరియు వాపుకు కారణమయ్యే పరిస్థితిని సృష్టిస్తారు. కాబట్టి ఒత్తిడిని మీరు నాశనం చేయనివ్వకండి. ఇది ఈ సమీకరణంలో చిన్న భాగమే, కానీ మైండ్గట్ ఇమ్యూనిటీ పద్ధతిని పూర్తిగా నేర్చుకోవాలంటే మీరు ఈ 5 భావాల పట్ల గట్టి నిబద్ధత కలిగి ఉండాలి. శాస్త్రీయమైన మరియు సానుకూల దృక్పథం మీకు వ్యాధిని అధిగమించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఆ 5 ప్రేరణల్లో మీకు అత్యంత ప్రభావవంతమైనది ఏది తెలుసుకోవాలనుకుంటున్నాను క్రింద కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే పంచుకుని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. అలర్జీలపై మరిన్ని సూచనల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి. మళ్ళీ కలుద్దాం.